ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తా ఉన్నారు కొంతమంది. అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అందరినీ కాదు. అందరూ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తిట్లు తినాల్సి వస్తుంది. మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి.